ట్రెడిషనల్ చికెన్ కర్రీ రెసిపీ. హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో కలర్స్. ఇవాళ మనము చికెన్ కర్రీ పాతకాలం పద్ధతిలో ఎలా చేస్తారో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్. ఇక్కడ నేను ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు. అండ్ ఇవి వచ్చేసి లాస్ట్లో పొడి మసాలా కోసం అండి. దీంట్లో పొడి మసాలా కోసం అనేసి ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు, ఎండు కొబ్బరి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాము. లాస్ట్లో ఇది మెత్తగా పొడి చేసుకున్నాక వెల్లుల్లిపాయ పొడేసి పొడి చేసుకోవాలండి. ఈ పొడిని మొత్తం మనం లాస్ట్లో యూజ్ చేసుకుంటాము. ఇంక ఇది వచ్చేసి కుకింగ్ ఆయిల్. దానికోసం నేను ముందుగానే చికెన్ తీసుకొని చికెన్లో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు వేసానండి. వేసి ఇది బాగా కలుపుకోవాలి. ఇక దీంట్లోనే అన్నీ వేసేస్తామండి. మనమేమి దీనికోసం స్పెషల్గా ఆయిల్ పెట్టి పొయ్యి మీద ముందుగా వేయించి ఉడికించి ఈ ప్రాసెస్ అంతా ఏం లేదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చూద్దాం ఫర్దర్గా ఏం చేయాలో. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బయటదైతే కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంట్లో చేసింది కాబట్టి నేను కొంచెంగానే వేస్తున్నాను. పెరుగు కూడా, పులిసిన పెరుగు అయితే బాగుంటుందండి. నా దగ్గర ఫ్రెష్ కర్డే ఉంది, ఇంకా అదే వేసేస్తున్నాను. ఇంకా దీంట్లో వచ్చి గ్రేవీ అంతా ఓన్లీ వీటితోటేనండి. మనం ఏమి గ్రేవీ కోసం స్పెషల్ మసాలాలు అవేమి చేయము. అండ్ కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా, ఇంకా ఈ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేసేసుకుంటామండి. వీటితో పాటుగా కొంచెం ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మన కూరకు సరిపడా ఎంత ఆయిల్ అయితే వాడతామో అంత ఆయిల్ని ఇప్పుడే వేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాం. దానికోసం ఆయిల్, కుకింగ్ ఆయిల్ తీసుకుని, ఈ ఆయిల్ మీరు ఎంత వేసుకుంటారో మీరు వాడకం బట్టి వేసుకోండి. ఆయిల్ని వేసి బాగా దీన్ని కలపాలి. దగ్గర నేను ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇందులో తర్వాత ఇది ఒకసారి పొయ్యి మీద పెట్టిన తర్వాత మాత్రం ఇంకా దీంట్లో ఇంకేం యాడ్ చేయమండి. లాస్ట్లో ఆఫ్ చేసే ముందు ఆ పొడి మసాలా వేసుకుంటాం. ఇంకా అంతే, మధ్యలో కలుపుకోండి. ఇది చికెన్ పచ్చి వాసన వస్తుంది అట్లా ఏం లేదండి. ఇలాగనే ఫిష్ కర్రీ కూడా చేస్తారు, అది ఇంకోసారి చూపిస్తాము. అన్నీ వేసుకొని మధ్యలో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పడుతుందండి. అంతే, పొయ్యి మీద సిమ్లో పెట్టేసి స్లోగా కుక్ అవనివ్వాలి. మీకు స్లో కుక్కర్స్ ఉంటే దాంట్లో కూడా ఈ మొత్తం మిక్స్ చేసి వేసేయచ్చండి. మీరు ఇంకా చూసుకునే పని లేకుండా దింపే ముందు మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇంతే అండి. ఇలా కలిపి పెట్టుకొని ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంతే అండి. ఇది ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అంటించి మినిమం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి దీన్ని ఇలా వదిలేస్తానండి. మూత పెట్టి ఇలాగా మూత పెట్టేసి వదిలేయడం. ఒక 40 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. నీళ్ళు బాగా నీళ్ళన్నీ ఇలా బాగా ఊరి పైకి వస్తాయండి. ఇప్పుడు కాసేపు మూత తీసేసి నీళ్ళన్నీ ఎగిరిపోయిన దాకా పెద్ద మంట పెట్టి ఉంచేయండి. చికెన్ బాగా ఉడికిపోతుంది, నీళ్ళు ఎగిరిపోతుంది. ఇది ఇప్పుడు నీరంతా ఎగిరిపోయింది కదండి. దీంట్లో నేను కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇదంతేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఇది ఇంకొక 10-15 మినిట్స్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది. పొడి మసాలా వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పటికి ఒక 20 మినిట్స్ అయిందండి. ఇదిగోండి నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయినాయి. మనకు బాగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా వేసి కలుపుకోవాలి. సో ఇది పొడి మసాలా అండి. లాస్ట్లో కలుపుతా అని చెప్పాను కదా, ఇలాగ మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కాని తక్కువ వేసుకోవచ్చు. నిలవ పెట్టుకునేలాగైతే కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. దీన్ని కొంచెం పొడిగా చేసుకొని నిలవ పెట్టుకోవచ్చు. 2-3 సార్లు వాడుకోవచ్చు. ఈ పొడి మసాలాని మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి.
అంతేనండి, కర్రీ అయిపోయింది. ఈ మసాలా వేసి ఒక 1 మినిట్ మూత పెట్టుకుంటే ఆ వాసన అంతా ఫ్లేవర్ అంతా పడుతుంది బాగా. మన కర్రీ ఇది ఫైనల్ టచ్ ఇదే. ఆల్రెడీ దీంట్లో కొత్తిమీర అవన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేసే పని లేదండి. కొంచెం కాంబినేషన్ రసం, పప్పుచారు ఏమైనా పెట్టుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.